ప్రెజెంట్ సినిమా మేకింగ్ లో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. ఓవైపు రియలిస్టిక్ సినిమాల జోర్ కంటిన్యూ చేస్తూనే ప్యారలల్ గా ఫ్యాంటసీ వరల్డ్ ను వెండితెర మీద చూపించేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలతో పాటు క్రేజీ థాట్స్ తో వస్తున్న చిన్న సినిమాలు కూడా ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తున్నాయి. బాహుబలి తర్వాత ఇండియన్ సినిమా మేకింగ్ స్టైలే కాదు, ఆడియన్స్ ఆలోచన కూడా మారిపోయింది. రియల్ లైఫ్ లో జరిగిన ఎన్నో విషయాలు వెండితెర మీద చూపించవచ్చన్న ఒపీనియన్ కు వచ్చేసారు మన మేకర్స్. బాహుబలి సక్సెస్ తో రీజనల్ బౌండరీస్ జరిగిపోవడంతో క్రేజీ ఐడియాస్ ను వెండితెర మీద ఆవిష్కరిస్తున్నారు మేకర్స్. విశ్వంభరతో ఆడియన్స్ ను వింటేజ్ మూడ్ లోకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత అలాంటి కథను మళ్లీ అటెంప్ట్ చేయని చిరు ఇన్నేళ్లకు విశ్వంభరగా ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్నారు. కల్కి 2898 AD సినిమాతో ప్రేక్షకులను భవిష్యత్తులోకి తీసుకెళ్లిన ప్రభాస్ కూడా ఇదే ట్రెండ్ ను కంటిన్యూ చేస్తున్నారు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ది రాజా సాహబ్ సినిమాలో హారర్ వరల్డ్ లో కామెడీ చేయబోతున్నారు. ఆ తర్వాత కల్కి 2898 AD సీక్వెల్ తో మరోసారి ఫ్యూచర్ ను బిగ్ స్క్రీన్ మీద చూపించేందుకు రెడీ అవుతున్నారు. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా రెగ్యులర్ గా ఆడియన్స్ ను ఫ్యాంటసీ వరల్డ్ లోకి తీసుకెళ్తున్నారు. జాంబీ రెడ్డితో కొత్త ట్రెండ్ సెట్ చేసిన ప్రశాంత్ వర్మ తర్వాత హనుమాన్ సినిమాతో ఆల్ టైమ్ హిట్ ఇచ్చారు. ఇప్పుడు అదే జోర్ కంటిన్యూ చేస్తూ వరుసగా సూపర్ హీరో సినిమాలతో ఓ యూనివర్స్ ను బిల్డ్ చేసే పనిలో ఉన్నారు. వీళ్లే కాదు, నిఖిల్, కళ్యాణ్ రామ్ లాంటి స్టార్స్ కూడా ఆడియన్స్ ను ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు. RRR రిలీజ్ వరకు ఒక లెక్క, ఆ తర్వాత మరో లెక్క అన్నట్టుగా ఉంది రాజమౌళి ప్రమోషన్ స్ట్రాటజీ. తన గత చిత్రాల విషయంలో ఫాలో అయిన ఏ ఫార్ములాను కూడా SSMB 29 విషయంలో రిపీట్ చేయడం లేదు జక్కన్న. పూర్తిగా కొత్త ఫార్మాట్ ను ట్రై చేస్తున్నారు. ఇంతకీ జక్కన్న ఫాలో అవుతున్న ఆ నయా స్ట్రాటజీ ఏంటి? ఫైనల్ గా SSMB 29 వర్క్ షురూ చేసిన జక్కన్న నెమ్మదిగా స్పీడ్ పెంచుతున్నారు. ఈ మధ్య ఫార్మల్ పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆ వెంటనే హైదరాబాద్ లో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ చేశారు. అయితే మహేష్ మూవీ విషయంలో జక్కన్న ప్లానింగ్ గురించి ఇండస్ట్రీ సర్కిల్స్ లో డిస్కషన్ జరుగుతోంది. గత చిత్రాలతో పోలిస్తే SSMB 29 విషయంలో డిఫరెంట్ స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు రాజమౌళి. ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోయినా రెగ్యులర్ గా వార్తల్లో ఉండేలా చూసుకుంటున్నారు. అఫీషియల్ అప్డేట్స్ ఇవ్వకుండా లీకులతో సినిమా మీద బజ్ క్రియేట్ చేస్తున్నారు. SSMB 29 కాస్టింగ్ గురించి చెప్పకపోయినా హీరోయిన్ గా ప్రియాంక చోప్రా, కీలక పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారన్న విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు సినిమాలో మహేష్ క్యారెక్టర్ పేరు ఇదే అంటూ ఓ అప్డేట్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో మహేష్ రుద్ర అనే పాత్రలో కనిపిస్తారన్నది ఫిలిం సర్కిల్స్ లో ట్రెండ్ అవుతున్న నయా అప్డేట్. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా మహేష్ మూవీని రూపొందిస్తున్నారు రాజమౌళి. ఆల్రెడీ RRR తో గ్లోబల్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిన జక్కన్న మహేష్ మూవీని గ్లోబల్ రేంజ్ లోనే ప్లాన్ చేస్తున్నారు. 1000 కోట్ల బడ్జెట్ తో 2 భాగాలుగా సినిమాని రూపొందిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ వార్తలకు సంబంధించి చిత్ర యూనిట్ మాత్రం ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. దేవర రిలీజ్ తర్వాత మరోసారి కెరీర్ లో లాంగ్ బ్రేక్ రావడంతో అప్కమింగ్ సినిమాల విషయంలో ప్లాన్ మార్చారు NTR. ఇక మీదట గ్యాప్ రాకుండా ఉండేలా వరుస సినిమాలు లైన్ లో పెట్టేస్తున్నారు. ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ కు వచ్చేయడంతో బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు. దేవర సినిమాతో సోలోగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ టైగర్ NTR వరుసగా అదే రేంజ్ ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టేస్తున్నారు. ప్రెజెంట్ బాలీవుడ్ స్పై సిరీస్ లో తెరకెక్కుతున్న వార్ 2 లో నటిస్తున్నారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. వార్ 2 పూర్తయిన వెంటనే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రూపొందుతోన్న సినిమా షూటింగ్ లో పాల్గొంటారు. ఆల్రెడీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా కోసం తన స్టైల్ మార్చి కొత్త జానర్ ట్రై చేస్తున్నారు ప్రశాంత్ నీల్. మార్చ్ నుండి NTR కూడా ఈ మూవీ సెట్ లో జాయిన్ అవుతారు. ప్రశాంత్ నీల్ మూవీ రిలీజ్ కాకముందే దేవర 2ను పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు జూనియర్. ఈ ఏడాది డిసెంబర్లోనే సీక్వెల్ ను స్టార్ట్ చేసేలా డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ లో పాల్గొంటూ ఫ్యాన్స్ ను ఎంగేజ్ చేసేందుకు పక్కా ప్లాన్ సిద్ధం చేస్తున్నారు NTR. పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు. వరుస సినిమాలతో ఆడియన్స్ ను ఊరిస్తున్నారు. అయితే ఇంత బిజీగా ఉన్న అప్కమింగ్ మూవీ విషయంలో మాత్రం ఫ్యాన్స్ ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఇద్దరు టాప్ స్టార్స్. ఆల్రెడీ రిలీజ్ డేట్ లాక్ అయిన సినిమాల గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా ఫ్యాన్స్ ను డైలమాలో పడేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు రిలీజ్ కి రెడీ అవుతున్న ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ది రాజా సాబ్. ఈ 2 సినిమాల మధ్య చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. 2 సినిమాలు ఈ సమ్మర్ లోనే ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు డేట్స్ లాక్ చేసుకున్నాయి. 2 మూవీస్ ఆ హీరోల కెరియర్ లో ఫస్ట్ టైం అటెంప్ట్ చేస్తున్న జానర్స్. అందుకే 2 సినిమాల మీద భారీ క్రేజ్ ఉంది.
ఇప్పటి వరకు అంతా క్లియర్ గా ఉన్నా పక్కాగా ఆడియన్స్ ముందుకి వస్తారా లేదా అన్న విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. హరిహర వీరమల్లు సినిమా ఈ నెల 28న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఇంతవరకు ప్రమోషన్ స్పీడ్ పెంచలేదు మేకర్స్. 1-2 అప్డేట్స్ ఇచ్చినా రిలీజ్ కి రెడీ అన్న జోష్ మాత్రం మేకర్స్ లో కనిపించడం లేదు. ఇంకా షూటింగ్ కూడా పెండింగ్ ఉండటంతో ఆన్ టైం రిలీజ్ సాధ్యమేనా అన్న డౌట్స్ రేజ్ అవుతున్నాయి. ది రాజాసాబ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ సినిమాని ఏప్రిల్ 10న రిలీజ్ చేయబోతున్నట్లుగా అనౌన్స్ చేశారు. రిలీజ్ కి ఇంకా నెల రోజులే ఉన్నా ఇంతవరకు ప్రమోషన్ స్టార్ట్ చేయలేదు. షూటింగ్ స్టేటస్ ఏంటన్న విషయంలో ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో ఏప్రిల్ 10న ఈ మూవీ రిలీజ్ అవుతుందా లేదా అన్నది అనుమానంగానే ఉంది. హరిహర వీరమల్లు రిలీజ్ కావాల్సిన డేట్ కు రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలు డేట్స్ లాక్ చేయడంతో ఈ సినిమా రిలీజ్ మీద డౌట్స్ రేజ్ అవుతున్నాయి. ది రాజాసాబ్ రిలీజ్ డేట్ రోజు కూడా జాక్, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలు రిలీజ్ అవుతూ ఉండటంతో ఆ సినిమా రిలీజ్ కూడా అనుమానమే అన్నది ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. ఇలా రిలీజ్ ఉంటుందా లేదా అన్న కన్ఫ్యూజన్ తో ఇద్దరి హీరోల ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ప్రెసెంట్ సౌత్ నార్త్ ఇండస్ట్రీలో ఎక్స్చేంజ్ మేళా నడుస్తోంది. మన హీరోయిన్లు నార్త్ మార్కెట్లో సత్తా చాటుతుంటే నార్త్ బ్యూటీస్ సౌత్ సినిమాలో ప్రూఫ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు. ఈ గ్లామర్ ఎక్స్చేంజ్ ట్రెండ్ ఇండియన్ స్క్రీన్ కు కొత్త జోష్ తీసుకొస్తుంది. ప్రెజెంట్ సౌత్ స్క్రీన్ మీద బాలీవుడ్ బ్యూటీస్ జోరు గట్టిగా కనిపిస్తోంది. జూనియర్ అతిలోక సుందరి జాన్వీ కపూర్ దక్షిణాదిలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు అలియా భట్ కూడా సౌత్ లో సెకండ్ ప్రాజెక్ట్ విషయంలో సీరియస్ గా థింక్ చేస్తున్నారు. కల్కి 2898 AD సినిమాతో సౌత్ రీ ఎంట్రీ ఇచ్చిన దీపిక కూడా ఇక్కడ భారీ ప్రాజెక్ట్ లో కనిపించేందుకు రెడీ అవుతున్నారు. ప్రెజెంట్ మెటర్నిటీ బ్రేక్ లో ఉన్న దీపిక ఎప్పుడు రెడీ అంటే అప్పుడు కథలు వినిపించేందుకు తెలుగు దర్శకులు రెడీ అవుతున్నారు. జటాధరతో సౌత్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు సోనాక్షి సిన్హా. నార్త్ లో మాత్రం సౌత్ బ్యూటీస్ హవా కనిపిస్తోంది. వరుస బ్లాక్ బస్టర్స్ తో రష్మిక జోరు చూపిస్తుంటే రీసెంట్ గా నార్త్ ఎంట్రీ ఇచ్చిన నయనతార, కీర్తి సురేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారు. శ్రీలీల, కృతి శెట్టి లాంటి బ్యూటీస్ బాలీవుడ్ డెబ్యూకి రెడీ అవుతున్నారు. నేచురల్ స్టార్ నాని ఫుల్ బిజీగా ఉన్నారు. ఓవైపు నిర్మాతగా మరోవైపు హీరోగా వరుస సినిమాలు లైన్ లో పెట్టేస్తున్నారు. టైం తీసుకుని మరీ ఆ సినిమాల ప్రమోషన్స్ లోనూ తన మార్కు చూపిస్తున్నారు. తాజాగా కోట్ సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా నాని చేసిన కమెంట్ ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఓవైపు హిట్ 3 లాంటి సినిమాలో స్వయంగా నటిస్తూ నిర్మిస్తూ మరోవైపు కోట్ లాంటి చిన్న సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు యంగ్ హీరో నాని. తన అభిరుచికి తగ్గ కథలకు సపోర్ట్ గా నిలుస్తూ వెండితెర మీద ప్రయోగాలు చేస్తున్నారు. మార్చ్ 14న రిలీజ్ కు రెడీ అవుతోన్న కోట్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు నాని. ప్రియదర్శి లీడ్ రోల్ లో నటించిన కోట్ సినిమా మీద సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్న నేచురల్ స్టార్ ఓ అడుగు ముందుకేసి షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. కోట్ సినిమా తప్పకుండా చూడమని ఆడియన్స్ ను రిక్వెస్ట్ చేసిన నాని ఆ సినిమా నచ్చకపోతే త్వరలో రిలీజ్ కాబోయే తన హిట్ 3 మూవీ చూడొద్దని చెప్పారు. నాని అంత కాన్ఫిడెంట్ గా స్టేట్మెంట్ ఇవ్వటం అంత కరెక్ట్ కాదేమో అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. కానీ కోట్ ఫస్ట్ కాపీ చూసిన నాని అవుట్పుట్ విషయంలో పూర్తి నమ్మకంతోనే అంత ధైర్యంగా అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారన్నది మరో వర్షన్. మరి ఈ సినిమా నాని నమ్మకాన్ని ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి. సో ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9. బాయ్.